దేవుని స్తోత్రం. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నేను మరో వీడియో చేయాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే దీనికి ముందు ఈ వీడియోకు ముందు మరొక వీడియో తీయడం జరిగింది. మొదటి వీడియో. అందులో నేను 11 మంది శిష్యుల గురించి మాట్లాడుతూ 12 అనే మాటని వాడడం జరిగింది. 12 మంది శిష్యులు అనే మాటని వాడడం జరిగింది. మరి అది దేవుని చిత్తంలో నేను ఆ మాట అనున్నానని నేను అనుకుంటున్నాను. అది దేవుని చిత్తం. 12 అనే మాటని వాడాను. 11 మంది శిష్యుల గురించి మాట్లాడుతూ 12 అనే మాటని వాడాను. కనుక ఆ 12 అనే మాటను వాడాను కనుక దానికి నేను సమాధానంగా మరొక చిన్న వీడియో చేయాలని ఆశిస్తున్నాను. మరి ఆ చిన్న వీడియో ఏంటంటే, యోహాను సువార్త 6వ అధ్యాయం 71లో ఆ 12 మంది శిష్యుల గురించి అక్కడ ఉంటుంది. ఆ 12 శిష్యుల గురించి నేను ఒకసారి తెలియజేయాలని ఆశిస్తున్నాను. 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నారు. కానీ 11 మంది శిష్యుల గురించి మనకి మత్తయి సువార్త 28వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతుంది. కనుక ఆ 12 శిష్యులు ఎవరో మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో, మీ అందరికీ బహుశా తెలుసు, అయినప్పటికీ కూడా మరొకసారి నేను తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఆ 12 శిష్యులు ఎవరంటే, సీమోను ఇస్కరియోతు కుమారుడైన యోధా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగించెను. గనుక వారిని గురించి ఆయన ఈ మాట చెప్పెను. ఇక్కడ 12 మంది శిష్యుల్లో మనం చూసినప్పుడు ఒక శిష్యుడు మాత్రం ప్రభువైన యేసుక్రీస్తుని అప్పగించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఆ 12 శిష్యుని ఏమంటున్నారండి? సాతాను. ఏమన్నారు? ప్రియమైన దేవుని పిల్లలారా అన్నాడా? అనలేదు. కుమారుడా, ప్రియమైన దేవుని కుమారుడు సీమోను అన్నాడా? అనలేదు. ఏమంటున్నారు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన్ని? సాతాను అంటున్నాడు. మీలో ఒకడు సాతాను అని వారితో శిష్యులతో 11 మంది శిష్యులతో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పుచున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈరోజు మనము ఏ విధంగా ఉన్నాము? ఇస్కరియోతు కుమారుడైన యోధా వలె ఉన్నామా? ఇస్కరియోతు యోధా వలె ఉన్నామా? మనము ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుతో ఇస్కరియోతు కుమారుడైన యోధా 12 మంది ఒకడై ఆయనను అప్పగించబోచుండని గనుక వారిని ఆయన ఈ మాట చెప్పిన. అంటే ప్రభువైన యేసుక్రీస్తు
ముందే ఆయనకి తెలుసు అప్పగిస్తారనేసి. కనుక ఆయన్ని ఏమన్నారంటే సాతానుగా పోల్చాడు. ప్రభువైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము కూడా అలా సాతాను కుమారుడు అని మనము కూడా అనిపించుకోకూడదు. మనం ఎవరు పిల్లలము? ప్రభువైన యేసుక్రీస్తు పిల్లలము. ఆయన రక్తము ద్వారా కడగబడిన పిల్లలము, ఆయన శిష్యులము. కనుక నా యొక్క మనం ఏమిటంటే అక్కడ 12 మంది ఉండవలసిన ఆ స్థానంలో ఒక్కరు లేరు. ఇది ఎంత దౌర్భాగ్యం, ఎంత దుఃఖకరమైన విషయం. ప్రియమైన దేవుని పిల్లారా, మనము ఆ ఇస్కరియోతులా మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తుకి దూరంగా ఉండకూడదు. ఆయన అప్పగించిన వారిగా ఉండకూడదు. ఆయన మన కొరకు తన శిలువను ఎత్తుకొని మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. కనుక మనము ఆయన కొరకు మనకి మన శక్తి కొలది ఆయన్ని మనం స్తుతించాలి. ఆయన చెప్పిన పనిని మనం సంపూర్ణం చేయాలి. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు.